ద ప్యారలల్ గేట్. మనకు తెలిసిన ప్రపంచం కాకుండా దానికి సమాంతరంగా ఎన్నో లోకాలు ఉన్నాయని పురాణాలు చెబుతాయి. ఆ లోకాలకు మన లోకానికి మధ్య కేవలం ఒక పలుచని తెర మాత్రమే అడ్డుగా ఉంటుంది. ఆ తెరను దాటే దారి కొందరికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి వారిలో కిరణ్ ఒకడు. అతనికి తన చుట్టూ ఉన్న ప్రపంచం కన్నా తన కలలో కనిపించే వింత ప్రదేశాలంటేనే ఇష్టం. రంగురంగుల ఆకాశాలు, గాలిలో తేలియాడే పర్వతాలు, వాటి చిత్రాలు గీస్తూ గడిపేవాడు. ఒరే కిరణ్, ఇంకా ఆ కలల ప్రపంచంలోనే ఉన్నావా? కింద అందరూ నీకోసం క్రికెట్ ఆడటానికి ఎదురుచూస్తున్నారు అంటూ అల్లరిగా గదిలోకి వచ్చాడు అతని ప్రాణస్నేహితుడు ఆనంద్. కిరణ్ నవ్వుతూ, ఈ ఆటకన్నా నా బొమ్మలే బాగున్నాయిరా. ఆనంద్, నీ బొమ్మలు బాగున్నాయి, కాని జీవితం బొమ్మ కాదు కదా, రా వెళ్దాం. ఆ సాయంత్రం కిరణ్ ఊరి చివర ఉన్న పెద్ద మర్రిచెట్టు దగ్గర నివసించే రామయ్య తాత దగ్గరకు వెళ్లాడు. తన కొత్త చిత్రాన్ని ఆయనకు చూపించాడు. రామయ్య తాత చిత్రాన్ని చూస్తూ, నువ్వు గీసే చిత్రాలు కేవలం నీ ఊహలు కాకపోవచ్చు బాబూ. కొన్ని కథలు నిజంగా బ్రతికే ఉంటాయి. ముఖ్యంగా ఈ మర్రిచెట్టు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాత్రి ఒక వింతైన సంఘటన జరిగింది. ఆకాశం నిర్మలంగా ఉన్నా కేవలం ఆ మర్రిచెట్టుమీద మాత్రమే పెద్ద ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. ఒక మెరుపు మెరిసి నేరుగా ఆ చెట్టు కాండంపై పడింది. కాని చెట్టుకు ఏమీ కాలేదు. తన గది కిటికీ నుండి ఇదంతా చూసిన కిరణ్కు ఒళ్ళు జలధరించింది. మరుసటి రోజు కిరణ్ భయపడుతున్న ఆనంద్ను బలవంతంగా ఆ మర్రిచెట్టు దగ్గరకు తీసుకువచ్చాడు. చెట్టును తాకగానే కిరణ్కు ఒంట్లో ఏదో తెలియని శక్తి ప్రవహించినట్టు అనిపించింది. మెరుపు పడిన చోట చెట్టు బెరడుపై ఒక వింతైన గుర్తు ఏర్పడి అది మెల్లగా మెరుస్తోంది. కిరణ్, చూశావా ఆనంద్, నేను చెప్పలేదు, ఇక్కడ ఏదో ఉంది. ఆనంద్, నాకు భయంగా ఉందిరా, పద వెళ్ళిపోదాం. కిరణ్ ఆ గుర్తును గట్టిగా నొక్కగానే అతని ముందు గాలి ఒక తెరలాగా కదలడం మొదలైంది. చెట్టు యొక్క పెద్ద వేర్ల మధ్యలో రంగురంగుల కాంతులతో ఒక గుండ్రని ద్వారం ఏర్పడింది. దానినుండి ఒక వింతైన సంగీతం వినిపిస్తోంది. ఆ దృశ్యం చూడగానే ఆనంద్ భయంతో, కిరణ్, వద్దురా అని అరుస్తూ వెనక్కి పరుగెత్తాడు. కిరణ్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఒకవైపు ఆనంద్ పిలుపు, తన మామూలు జీవితం, మరోవైపు తన కలల ప్రపంచానికి ఆహ్వానం పలుకుతున్న ఈ మాయాద్వారం. అతనిలోని సాహసవీరుడు నిద్రలేచాడు. లోపల ఏముందో తెలుసుకోవాలన్న ఆశ భయాన్ని జయించింది. ఒక లోతైన శ్వాస తీసుకుని ఆ కాంతి ద్వారం లోపలికి తన మొదటి అడుగు వేశాడు. కిరణ్ ఆ కాంతి ద్వారం నుండి బయటకు అడుగుపెట్టగానే అతని ఊహకు కూడా అందని ఒక ప్రపంచం కళ్లముందు ప్రత్యక్షమైంది. భూమికి బదులుగా గాలిలో తేలియాడే పర్వతాలు, వాటిని కలుపుతూ ఇంద్రధనస్సు వంతెనలు, చెట్లకు ఆకులకు బదులుగా స్ఫటికాలు పూసి సూర్యరశ్మికి మెరుస్తున్నాయి. అక్కడతనికి జ్ఞాన అనే ఒక కాంతి స్వరూపుడు కనిపించాడు. స్వాగతం చిత్రకారా, నువ్వు వచ్చింది సమాంతర లోకాల కూడలికి. ఈ ద్వారాలు అనంతమైన సృష్టికి మార్గాలు. కానీ ఒక చీకటి శక్తి వీటన్నిటినీ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తోంది అని హెచ్చరించాడు జ్ఞాన. జ్ఞాన సూచనతో కిరణ్ రెండో లోకంలోకి ప్రవేశించాడు. అది ఒక సంధ్యాప్రపంచం. అక్కడ సూర్యుడు ఎప్పుడూ అస్తమిస్తూనే ఉంటాడు. నిశ్శబ్దంగా కదిలే నీడల జీవులు అక్కడ నివసిస్తాయి. ధైర్యానికి పరీక్షగా ఒక లోతైన అగాధం నుండి ధైర్యదీపం తీసుకురావాలి. ఆ నీడలు భయాన్ని ఆరగించి బలం పుంజుకుంటాయని కిరణ్ గ్రహించాడు. తన మనసును నిగ్రహించుకుని భయాన్ని జయించి ఆ దీపాన్ని అందుకున్నాడు. కిరణ్ ఆ దీపాన్ని పట్టుకోగానే అతని ముందు ఒక భయంకర రూపం ప్రత్యక్షమైంది. అతనే కాలాసురుడు. పసివాడా, ఈ అనంతలోకాల గందరగోళాన్ని అంతం చేసి ఒకే సామ్రాజ్యంగా మార్చడమే నా లక్ష్యం. ఆ శక్తిని నాకు ఇవ్వు అని గర్జించాడు. ఇంతలో జ్ఞానప్రత్యక్షమై, కిరణ్, పారిపో, ఈ ద్వారాల శక్తిని దుర్వినియోగం చేయాలని చూస్తున్నాడు అని అరిచాడు.